మండలం కాంగ్రెస్ పార్టీ బీసీ సంఘాల ఆధ్వర్యంలో హర్షం వ్యక్తం చేస్తూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చిత్రపటానికి పాలాభిషేకం చేశారు. ఈ సందర్భంగా రాష్ట్ర కాంగ్రెస్ నాయకులు మట్టా దయానంద్ మాట్లాడుతూ రాష్ట్రంలో బీసీలకు 42% రిజర్వేషన్లు ప్రకటించి ఆమోదం చేయడం కాంగ్రెస్ పార్టీ ఘనత అని అభివర్ణించారు. రానున్న స్థానిక ఎన్నికల్లో కాంగ్రెస్ విజయబేరి మోగిస్తోందని అందరూ సిద్ధంగా ఉండాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో బీసీ సంఘం నాయకులు సత్తుపల్లి ఏఎంసీ చైర్మన్ దోమా ఆనంద్ బాబు, కల్లూరు పెనుబల్లి ఏఎంసీ చైర్మన్ భాగం నీరజ ప్రభాకర్ చౌదరి, కాంగ్రెస్ పార్టీ నాయకులు, మహిళా నాయకులు, యూత్ కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు. మన తెలంగాణ ముఖ్యమంత్రి వర్యులు రేవంత్ రెడ్డి గారికి కృతజ్ఞతగా ఈ సభ ఏర్పాటు చేయడం జరిగింది. ముఖ్యంగా ఈ సంవిధానం ఏదైతే జయబాబు జయభీము సంవిధానం యొక్క ముఖ్య ఉద్దేశం దానికి నిరసనగా, అలాగే బీజేపీ కుట్రలో భాగంగా రాజ్యాంగాన్ని మార్చాలనే కుట్రలో భాగంగా చేస్తున్నటువంటి కార్యక్రమానికి నిరసనగా ఈ జైభీమ్ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ముఖ్యంగా దీని ఉద్దేశం ఏదైతే రాజ్యాంగం మనకు కల్పించింది అంబేద్కర్ ద్వారా హక్కుల్ని ప్రజల్లోకి తీసుకెళ్ళాలి, అమిత్ షాని రాజీనామా చేయాలని చెప్పి ప్రతి కార్యకర్త, ప్రతి నాయకులు కూడా గ్రామాన తిరుగుతూ ఆ నినాదాన్ని బలంగా తీసుకునే ఉద్దేశంతో ఈ రోజు ఏఐసిసి ద్వారా మన పిసిసి ప్రెసిడెంట్ ముఖేష్ గౌడ్ గారు, అలాగే మన ఇన్ఛార్జి నటకారం నిన్న ఖమ్మంలో కూడా దీని గురించి మీటింగ్ జరగడం జరిగింది. ఆ మీటింగ్ తర్వాత మొదటిసారి మనం ఈ కార్యక్రమాన్ని మన పెళ్లిపల్లి మండలంలో ప్రారంభించడం జరిగింది. ముఖ్యంగా ఈరోజు బీసీలకి 42% రిజర్వేషన్స్ 2 బిల్లులు ప్రవేశపెట్టారు. ఒక బిల్లు విద్యా ఉద్యోగాలలో ఒక బిల్లు, రెండో బిల్లు వచ్చేవారికి మనకి రాజకీయాల్లో కూడా 40% రిజర్వేషన్ కల్పించాలని చెప్పడం జరిగింది. ముఖ్యంగా రాజకీయంగా బీసీలు అణగబడుతున్నారని మనందరికీ తెలిసిందే. రాజకీయాల్లో ఎలాంటి రిజర్వేషన్ లేవు. ఏదైతే రాహుల్ గాంధీ గారు జోడో యాత్రలో భాగంగా బీసీలకి రిజర్వేషన్ కల్పించాలి, వాళ్ళకి అవకాశాలు కల్పించాలని చెప్పి ఒక హామీతో మన ప్రీత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, అదే మంత్రివర్గ ఎవరైతే ఉన్నారో తుమ్మలేశ్వరరావు గారి, పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు కానీ, పొన్నం ప్రభాకర్ గారి, మంత్రి గారి ఆధ్వర్యంలో ఈ కులగణన సర్వే చేయించి బీసీలు ఎంతమంది ఉంటే వాళ్ళకి ఇంత రిజర్వేషన్ ఇవ్వాలని చెప్పి ఒక డిపార్ట్మెంట్ తీసుకొచ్చి అసెంబ్లీలో 42% రిజర్వేషన్ చేయాలని చెప్పి అసెంబ్లీలో పెట్టడం జరిగింది. మన అందరికీ తెలిసిందే. అక్కడ ఉన్న దాన్ని ప్రతి ఒక్కరు కూడా ఎమ్మెల్యేలు, మంత్రులు అందరూ కూడా దాన్ని బలపరిచారు. ఆ బిల్లు అసెంబ్లీలో పాస్ అయినందుకు మంత్రి యొక్క సహచరులకి, అలా ప్రియత ముఖ్యమంత్రి గారికి మన అనుసంధానాల మధ్య వారికి కృతజ్ఞతలు అని చెప్పి మనస్ఫూర్తిగా వస్తున్నారు. అలాగే ఈ రిజర్వేషనే కాదు, రాబోయే కాలంలో మనకి ఎంపీలు గాను ఎమ్మెల్యేలు వచ్చిన అవసరం ఎంతైనా ఉంది. ఎందుకంటే మన ఎంపీలలో ఎక్కడా రిజర్వేషన్ లేదు. ఆ రిజర్వేషన్ కల్పించాలంటే మన బీజేపీ వాళ్ళ మీద మనం పోరాటం చేయాల్సిందే. బీసీలు అందరూ ఎక్కడైతే మనకి ఈ రోజు తెలంగాణలో ఉన్న బీజేపీ మంత్రులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా మనం గట్టిగా మన ద్వారా బీసీల ద్వారా వాళ్ళకి మన నినాదాన్ని వినిపించాలి. వాళ్ళు ప్రధానమంత్రి మోడీ గారికి మన నినాదాన్ని తెలియజేసే విధంగా ప్రతి ఒక్కరు కూడా పాటుపడాల్సిన అవసరం ఉంది. మనకు స్థానిక సంస్థలే ముఖ్యం కాదు, మన వచ్చే ఎమ్మెల్యే ఎలక్షన్ ఎంపీసీ కూడా మనకి చాలా అవసరం. కాబట్టి ప్రతి ఒక్క కార్యకర్త కూడా వాళ్ళ మీద ఒత్తిడి తీసుకోవాల్సిన పరిస్థితి ఉందని మీరు తెలియజేస్తున్నారు. ముఖ్యంగా ఈ నియోజకవర్గంలో ఆనాడు జగన్ వెంకటరావు గారు కానీ, ప్రసాద్